హైదరాబాద్ నుంచి వస్తున్న ఆదాయం ఇప్పుడు 22,23,000 కోట్లు 2014 నాటికి. 14 అప్పుడు మిగులు బడ్జెట్ ఉన్నది. మిగిలి బడ్జెట్ ఉంది. కానీ వాళ్ళు ఏమంటారు, మిగిలి బడ్జెటే చూస్తున్నారు కానీ మేము ఇచ్చిన ఫెసిలిటీస్ సంగతి ఏంది? 100%. మరి ఆ ఫెసిలిటీస్ మీకు లాభపడ్డాయా లేదా? మేము ఇప్పుడు అవన్నీ తీసి మేము బ్యాంకులో చూపిస్తే మీకేం లాభం అని ఇంకోటి అంటాడు. ఇప్పుడు ఏమంటున్నారు, నా జైలుకి ఏమొచ్చింది? ఓటర్ ఏమంటాడు? ఒక రైతు కానీ ఒక వీళ్ళు ఇచ్చారు నిరుద్యోగి కానీ నువ్వు ఎంత మిగిల్చినావు కాదు. ఇప్పుడు వాళ్ళు అడగలేదు. రైతు బంధు, రైతు భరోసా వీళ్ళు ఇచ్చిందే, కళ్యాణ లక్ష్మి, షాద్ ముబారక్ వీళ్ళు ఇచ్చిందే, తులం బంగారం వీళ్ళు చెప్పి, ప్రజలేమో అడగలే మాకు ఇవ్వని, వీళ్ళే ఇస్తామని చెప్పిండ్రు. అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ ఒక కావచ్చు. విషయం అండి, ప్రజలు చెప్పరు ఎప్పుడు. ప్రజలు ఏం తెలుసా, ఎవడేమి ఇస్తాడా చూస్తారు, నువ్వు పోటీ పెడతారు. ఇలా రాజకీయాలలో ఓటర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. మీరు అనుకుంటున్నారు నోరు తెరవకపోతే వాడు ఏం తెలియదు అని అనుకోవద్దు. వెరీ పవర్ఫుల్. ఎట్లా క్షుణ్ణంగా ఆలోచిస్తున్నాడు, నాకు ఇంటికి ముందుకి ఏమొస్తుంది. ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలు చూడండి, వాడు ఏం చేయకుండా ఇక్కడ 60% ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అక్కడ బ్యాంకుల అకౌంట్లో డబ్బులు పడతాయి. వీడు పోయి నెలనాడు పోయి డబ్బులు తెచ్చుకుంటాడు. ఈ స్థాయికి రాజకీయాలు దిగిపోయినాయి. కారణం ఇక్కడ ఓటర్కి ఏం కావాలని కాదు, తమ రాజకీయ మనుగడ కోసం ఓటర్లను ఇలా వంగ తీసుకునే పరిస్థితిలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలా ఊర్లలో వ్యవసాయ కూలీలు దొరుకుతలేరు అంటున్నారు. ఎన్ఆర్ఈజిఎస్ పథకాలకు కూడా ఎవరు రావట్లేదు అంటున్నారు. కారణం ఏంటి? ఇప్పుడు ఇట్లాంటి అన్నీ మీకు ఇస్తా అన్నాక ఇక వాడికి, ఇప్పుడు చైనా లాంటి దేశాలు చూడండి, వాళ్ళు ఏం చెప్తారు, వాడికి కంపల్సరీ పని పెడతారు. వాళ్ళు అది పని చేయాల్సిందే. ఇప్పుడు అమెరికా ఉంది, ఇది వైరుధ్యమైనటువంటిది విధానం అమెరికా. అక్కడ కూడా పని చేయాల్సిందే. పని అంటే ఆ గ్యాప్లను ఇక్కడ ఇండియాలో ఇంకా మెయింటైన్ చేయట్లేదు. మనుషులను సోమరిపోతులు చేసి అంటే ఇక్కడ ఉన్న రాజకీయ స్వరూపం అటువంటిది. ఇప్పుడు అక్కడ అకౌంటబిలిటీ, ఇప్పుడు అమెరికాలో అకౌంటబిలిటీ ఉంది, నిలబెట్టి అడిగే పరిస్థితి ఉంది. చైనాలో వాళ్ళకి కమ్యూనిస్ట్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు కూడా స్ట్రిక్ట్గానే పనిచేయాల్సిన పని, ఎందుకంటే అక్కడ పెద్ద వ్యవస్థ. ఇక్కడ ఎడుగానే వ్యవస్థ ఉంది మన దగ్గర. ఏంటిది, మనోళ్ళు ఎవడు వీనికి 5 ఏళ్ళకు ఒకసారి నాకేమిస్తావు అంటే, ఓటర్ అంటోడు ఇచ్చి పుచ్చుకునే కాడికే ఆలోచనలో ఉన్నారు. దానికి ఈరోజు వస్తున్న ప్రభుత్వాలు ఏ రకంగా మనల్ని ఆకట్టుకోవాలన్నప్పుడు ఇవన్నీ చెప్తున్నారు. ఇప్పుడు ఆఖరికి ఈయన వందిస్తా అన్న 6 గ్యారెంటీలు అన్నా కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి వచ్చింది కదా. అంటే ఏంటి, ప్రొడక్టివిటీ లేకుండా ఓన్లీ మీరు ప్రజలలో ఖర్చు పెట్టడానికి కావాల్సిందే మీరు చూస్తున్నారు తప్పితే, దాన్ని జనరేట్ చేయడానికి కావాల్సినటువంటి మీ శక్తియుక్తులు ఏం పనిచేస్తున్నాయి అంటే ఆ బ్యాలెన్స్ పోయింది కదా. బేసిక్ క్వశ్చన్ ఇప్పుడు అది. ఇక్కడ ఈ ప్రజల అంచనాను అందుకోవడానికి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమై అంత రీచ్ కాగలరా? ఎక్కడ ఉంది? దానికి ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి కదా. పోనీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సొంత చేయిలో ప్రభుత్వం అనే నిర్ణయం అనేది కేసీఆర్ లాగానో నిర్ణయాలు తీసుకునేది ఉంటే ఆయన ఇంతగా అవసరపడాల్సిన అవసరం లేదు. తర్వాత కొద్దిగా ఆయనకు ఈ వీళ్ళ మీద ఆధారపడే తత్వమే కాకుండా కొద్దిగా అనుభవం కూడా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క టర్మ్ అని ఆయన మినిస్ట్రీ చేసి ఉంటే ఈ ఎవరి మీద ఆధారపడుతున్నా అనేది ప్రశ్నార్థకం అయిపోయింది. ఆయన గతంలో దీనికి ఆన్సర్ ఇచ్చిండ్రు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉన్నదా? ఆ రోజుల పరిస్థితి వారన్నమాట ఇది. అచ్చా, దాంట్లో ఒక గణనీయ మార్పు ఏంది సార్. రాజీవ్ గాంధీ పెద్ద మెజారిటీతో వచ్చాడు, చనిపోయినాక వాళ్ళ మదర్. ఆయనకి ఎంత మెజారిటీ ఉందంటే అపోజిషన్ లేదు అప్పుడు అక్కడ. మరి ఇప్పుడు అట్లుందా? ఇప్పుడు ఆయన ఊరికి చెప్తున్నాడు కానీ ఆనాడు పరిస్థితి ఏంది, ఈనాడు పరిస్థితి ఏంది? ఈయనకి ఇంకో 20 వచ్చుంటే ఈయన కూడా ఆడుకుని బాగానే, ఇంకో 20 వచ్చుంటే ఈయనకు ఆ పరిస్థితి లేదు కదా. సో అభిమన్యుని పాత్ర అయిపోయింది మా రేవంత్ రెడ్డి గారిది. ఇప్పుడు మనం ఏదైనా మంచైనా చెడైనా ప్రజలు ఎన్నుకున్న నాయకుడు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, వాస్తవాలు ఎంతున్నా కూడా ప్రజలకి ఇవన్నీ ఎందుకు? నువ్వే కదా ఇవన్నీ మాట్లాడి నువ్వే వాడేంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, అక్కడ లోకల్గా వీళ్ళందరినీ తట్టుకోలేక కూడా అపోజిషన్ ఎక్కువ విమర్శిస్తూ తిడుతున్నావు నువ్వు. ఇప్పుడు 2 సార్లు తిడితే అందరికి బాగానే ఉంటుంది. నువ్వు మాకు ఇచ్చేది ఇవ్వకుండా రోజు తిడతా అంటే ఏమైనా మా సంగతి చెప్పు అంటాడు కదా. ఓటర్ అడుగుతున్నాడు ఇప్పుడు, నువ్వు తిట్టినావు కానీ మా సంగతి ఏంది? ఓటర్ అంత అనిశ్చితి, అంత స్వార్థపరుడి దేశంలో ఎవడు లేడు. ఇప్పుడు మనం వాస్తవం మాట్లాడుకోవాలి. ఇప్పుడు రాజకీయాల మధ్యలో కూడా ఈ రాజకీయాల మూలం కూడా ఓటరే. సో ఓటర్ ఇవాళ షిఫ్ట్ అవ్వడంలో వానికి ఇంత టైం పట్టదు. ఇప్పుడు ఊర్లల్లో భరోసా అన్నావు, ఏమైంది? 500 రూపాయలు అన్నావు, ఏమైంది? అంటే నువ్వు సుభిక్షంగా ఉండి. కానీ ఓటర్ను అవినీతి పరమైన ఎట్లా అనగలం? అవినీతి ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నీకు దురదృష్టం అదే అంటున్నా. ఇప్పుడు వీళ్ళు ఏమి హామీ ఇవ్వలేదనుకో, వీళ్ళు
ఇన్నిన్ని అలవిగాని హామీలు మనం ఎలక్షన్లు రేపు ఎల్లుండి పోలింగ్ అనగా ఈ ఊళ్ళో డబ్బులు వంచురు ఆ ఊళ్ళో డబ్బులు వంచురు అని అంటారు. ప్రజలు అక్కడక్కడ ధర్నాలు చేస్తారు మాకు డబ్బులు ఇవ్వలేదని. అసలు వీళ్ళు ఇవ్వడం అనేది లేకుంటే వాడు ధర్నాకు రాట అడగడు కదా, ఆయన పనేది ఆయన చేసుకొని పోతాడు ఇప్పుడు కదా. జనానికి తెలియంది ఏంటంటే ఈ నాయకులు ప్రజల్ని కలుపుకొని పాలన చేయట్లేదు. అంటే అరే ప్రజలంతా మీరు అన్నారు పార్టీలు వీళ్ళని ఎడ్యుకేట్ చేయట్లేదు, వీళ్ళని మౌఢ్యంలో ఉంచి అంటే వీళ్ళకి తాయిలాలు ఇచ్చి ఒక బానిసలుగా అంటే వీళ్ళని ఒక తప్పుదోవ పట్టించే విధంగా వీళ్ళు నడుపుకుంటున్నారు. వాళ్ళు కూడా ఎట్లా అయిపోయినంటే ఇక ఎట్లా వీడు ఎప్పుడు పోయి మనం వచ్చిందే సచ్చిందానికి వచ్చిందంత. కాకపోతే ఇక్కడ భవిష్యత్తు ఇప్పుడు మన ఇంట్లో మనకి ఇచ్చే 100 రూపాయల కన్నా మన దగ్గర మన దగ్గర తీసుకునేటువంటి 500 రూపాయలు 1000 రూపాయలు అంటే మనకు ఉప్పు పప్పు కానీ ఇవాళ మందులు ఎడ్యుకేషన్ తర్వాత బతుకు భారంగా తయారవుతలేదు. రోజు ఇప్పుడు చిన్నదానికి కూడా ఖర్చు, ఓ పెళ్లి చేయాలన్నా ఏది చేయాలన్నా అన్నీ ఖర్చే కదా. ఇంత అంటే నోట్లో పిపర్మెంటు పొట్టలోకి వెళ్ళి పేగులు లాగినట్టు అయిపోతుందా? ఇప్పుడు చూడండి ఇలా మీరు ఇన్ని తాయిలాలు ఇచ్చినా ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు జనం? హ్యాపీగా ఉండాలి కదా, ఎక్కడోడక్కడ లేరు కదా. అంటే ఏంటి అవసరాలు అన్నీ బ్యాలెన్స్ అవుతలేవు. అవసరాలు బ్యాలెన్స్ అవుతున్నాయి ఒక భ్రమలో బతికే ప్రయత్నంలో రాజకీయ పార్టీలు వ్యవహరించడం, దాన్ని ప్రజలు గ్రహించుకోలేకపోవడం, వచ్చిన దానికే చాలనేటువంటి ఒక భావనలో ఉండడం. ఇప్పుడు ఆయన దించి ఈయన ఎక్కియడం, ఈయన దించి మళ్ళీ ఈయన మీద కోపం ఆయన ఎక్కియడం, ఆయన మీద కోపం ఈయన ఎక్కియడం. అంతేగాని అసలు ఎందుకు జరుగుతుందిరా బాబు, ఎక్కడ పోతున్నాం మనం అనేది. ఇప్పుడు ఇలా అందరూ అమెరికా పంపితే లాభం అవుతుంది అనుకున్నారు. అమెరికాలో మన ట్రంప్ బాబాయ్ కూడా మన రేవంత్ సార్ కన్నా మన కేసీఆర్ సార్ కన్నా అధ్వానంగా తయారైంది, ఇష్టం ఉన్నాడు మాట్లాడుతున్నాడు. మరి అక్కడేం సెక్యూరిటీ ఉంది? వాడు మొత్తం బేడీలు వేసి ఫ్లైట్లలో ఇంటికి పంపుతున్నారు. అంటే మన ప్రజల్లో ఒక మార్పు అనేది రాకపోవడం అనేది ఇలా రాజకీయాలకే కాకుండా మొత్తం వ్యవస్థకి ఇది మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక కరెక్షన్ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. చూడండి ఎటువైపు వెళ్తే చూద్దాం. కానీ కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇంత సివియర్గా అంటే ఆయన మాట్లాడిన మాటలు పంచలతో మాట్లాడుతున్నారు, కానీ ఈయన చాలా మౌనంగానే ఉంటున్నారు. 1-2 సందర్భాలు మినహా కేసీఆర్ తనదైన పాత స్టైల్లో రెస్పాండ్ కావడం లేదు. ఏమై ఉండొచ్చు? ఇప్పుడు కావాలని మనం కోరుకోవడం కాదు, ఇక్కడ ఏమై ఉండొచ్చు అని. మన ఊర్లలో సాగుతున్నది జగమెరిగిన బ్రహ్మనికి జందమేళ అని అన్నీ తెలిసినోడు మౌనంగానే ఉంటాడు. ఇప్పుడు కేసీఆర్ ఇన్ని సంవత్సరాలు ఉద్యమం ముందు కూడా అధికారంలో ఉన్నాడు, ఉద్యమం ముందు కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నాడు, ఉద్యమం చేసిండు, మళ్ళా ముఖ్యమంత్రి అయిండు. అయితే ఆయన ఏమనుకుంటున్నాడంటే నేను కొన్ని రోజులు కామ్గా ఉంటేనే ఇది ఎట్లా మళ్ళీ తిరిగి వస్తాడు. ఆయన లోతుపాతులు కూడా తెలుసు, లోపల ఇది రేవంత్ సత్తా కూడా తెలుసు, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు కూడా తెలుసు. కేంద్రంలో బీజేపీ ఉంది, ఇక్కడ ఇది ఉంది. కాబట్టి నేను 4 రోజులు కామ్గా ఉంటే మళ్ళీ ప్రజలు ఎడిపోతారు అన్నట్టుగా ఒక భావన కూడా ఉంది. అందుకే ఏం చేస్తుండే ఆయన కామ్గా ఉండి కొడుకు అల్లుని మార్కెట్లో తోలిండు. అట్లేం కామ్గా ఉండలే, మీరు కానీ నేను వచ్చేటప్పుడు వస్తా అన్నాడు. అంటే ఏంటి, హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ఇప్పుడు గెలవగానే ప్రజల్లో ఒక ఇది ఉంటుంది, అప్పుడు మాట్లాడితే నీ అమ్మ నీకు వరుస్తలేడరా బాయ్ అనే ఫీలింగ్ వస్తుందని ఆయన కామ్గా ఉండి ఇప్పుడు అలా ఎప్పుడైతే గవర్నమెంట్ యొక్క వ్యతిరేకత స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే ఒక ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయో, ఎప్పుడైతే ఒక ఎలక్షన్ నడపలేకపోయిన పరిస్థితి వచ్చిందో అప్పుడు ఆయన రంగంలోకి దిగడం జరిగింది. అయితే ఆయన అనుభవం పూర్తిగా కొద్దిగా చతురత ఉన్నోడు కదా, కంపారిటివ్లీ సీనియరు, కొద్దిగా మొదటి నుంచి రాజకీయాలలో పండినోడు. డెఫినెట్గా దాని యొక్క ప్రభావం ఆయన నిర్ణయాల మీద ఉంటుంది కదా.